సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి గోపికను నిద్ర లేపిన తర్వాత ఈవేళ ఇంకొక గోపికను నిద్ర లేపబోతున్నారు. ఈ వ్రతానికి సంబంధించినటువంటి అవసరమయ్యే సామగ్రినంతటినీ కూడాను సిద్ధపరచగలను అని నిన్నటి రోజున మాట ఇచ్చినటువంటి గోపికట ఈవిడ. అలా చెప్పి కూడా తాను లేచి సిద్ధపరచడం కాకుండా ఇలా నిద్రించడం అనేటువంటిది నీకు తగింది కాదు కదా అంటూ మన అమ్మ అంటున్నదన్నమాట. అదేమిటో ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని చూద్దాం. ఉంగళ్ పుషై కడై தோட்டத்துவாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொழிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாட ఏలోరెంబావాయ్. అమ్మ అంటోంది ఉంగళ్ పుషైకడై అంటోంది. అంటే మీ యొక్క ఇంటి పెరటి తోటలో ఉన్నటువంటి అంటోంది. అంటే ఒక విధమైనటువంటి తామర పువ్వులన్నీ కూడాను వికసించి కలువ పువ్వులన్నీ కూడాను ముకుళించేటువంటి రీతిలో పొద్దెక్కిందమ్మా. ఇంత పొద్దెక్కిన తర్వాత కూడా నువ్వు పడుకోవడం అనేటువంటిది తగింది కాదు కదా అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. అంటూ ఉంటే లోపలి గోపిక అన్నదిట, ఏమిటి మా పెరట్లో ఉన్నటువంటి దొడ్లో ఉన్న బావిలో పువ్వులు వికసిస్తున్నాయి, పువ్వులు ముడుచుకుంటున్నాయి అంటున్నారు, మీరు లోపలికి రాలేదే, లోపలికేం పోలేదు కదా, మీకెలా తెలిసింది అన్నట్లుగా అంటూ ఉంటే బయట ఉన్నటువంటి గోపికలు అన్నారట, లేదు లేదు పెరట్లో ఉన్నటువంటి దిగుడు బావిలో ఉన్నాయి కదా మీ ఇంట్లో కమలాలు అన్నారు. వాటిని బలవంతంగా మీరే వికసింపజేసి ఉంటారు. ఇప్పుడు చూడండి, కమల పుష్పాలు వస్తే మొగ్గలు వస్తే వాటిని ఏం చేస్తున్నారు? కానీ యథార్థంగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ బలవంతంగా దాన్ని తీయకూడదట. సమర్పణం చేస్తే మొగ్గల్నే సమర్పణం చేయొచ్చు, కానీ బలవంతంగా మాత్రం తీయకూడదు. వికసించిన తర్వాతనే సమర్పించాలి.
శాస్త్రం అయితే అలా చెప్తుంది. కానీ లోకంలో అందరూ కూడా ఊరుకోలేరు. ఆ ఉన్నటువంటి మొగ్గల్ని తెచ్చేసి అందుకని ఈవిడ అంటోందిట, వాటిని మీరే బలవంతంగా వికసింపజేసినట్టున్నారు అన్నదిట. అరే, బలవంతంగా చేయడానికి మేమన్నా లోపలికి వచ్చామా? అసలు ఎవరైనా లోపలికి రావడానికి వీలుందా? సూర్యకిరణాలు కూడా పడడానికి వీల్లేనటువంటి మీ పెరటిలో ఉన్నటువంటి బావిలోనమ్మా ఇవి జరిగింది అంటున్నదిట. ఎండబడి కాకదు అంటే దానికి కాలపాకమైనప్పుడు వాటంతట అవే విచ్చుకుంటూ ఉంటాయి కదా. సమయానికి పువ్వు అనేటువంటిది విడవడం కానీ, సమయం వస్తే ముడుచుకోవడం కానీ జరిగిపోతూ ఉంటాయి కాలాన్ని బట్టి. అదిగో ఆ విధంగా నేను చెప్తున్నాను అన్నారట. సంగజనీర్వాయ్ నెగజంద్ ఆంబలవాయ్ కుంభినగాన్ అంటున్నారు. ఎర్ర కలువలన్నీ కూడాను వికసించాయి, నల్ల కలువలన్నీ ముకులించాయి, అంటే ముడుచుకుపోయాయి. సూర్యకిరణాలు పడితేనే కమలం అనేటువంటిది విడుచుకుంటుంది. అలాగే సూర్యుడు ఉన్నటువంటి రీతులు, అంటే చంద్రుడు వచ్చినప్పుడు కలువలు అనేటువంటివి వికసిస్తాయి, సూర్యుడు వచ్చినప్పుడు కమలాలు వికసిస్తాయి. అంటే ఈ సమయాలు కాకుండా మిగిలిన సమయాల్లో అవి ముడుచుకుపోతాయి కదా అని అంటున్నారట. అంటే వెంటనే అసలు మామూలుగా స్త్రీల యొక్క కళ్ళని కమలాలతో పోల్చడం అనేటువంటిది పువ్వులతో పోల్చడం చేస్తుంటారు కదా. అందుకని లోపల ఉన్నటువంటి గోపిక అన్నదిట, అయ్యయ్యో ఆ పువ్వులేదో వికసించడం కాదమ్మా, ముడుచుకోవడము కాదు. అదేమిటి అలా అంటావు అంటే అప్పుడు అంటున్నదిట లోపల ఉన్న గోపిక, అవి మీ నేత్రాలే అన్నది. మీ నేత్రాలే, మీరు నా మీద చాలా ఆదరం అభిమానం కలిగినటువంటి వాళ్ళు కనుక మీరెంతో వికసించినటువంటి ముఖాలతోటి నేత్రాలతోటి నా దగ్గరికి వచ్చారు. మీరు అలా వచ్చినటువంటి మీరు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటున్నప్పుడు కమలాలే వికసించాయే అనేటువంటి ఒక భ్రమపడ్డారు మీరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నిద్ర లేపితే నేను లేవకపోయేటప్పటికే మీ కళ్ళే మళ్ళీ ముడుచుకుపోయాయి. అలా ముడుచుకున్నటువంటి మీ నేత్రాలని మీరు చూసే మళ్ళీ అదిగో ఆ కలువలు ముడుచుకుపోయాయి అనుకుంటున్నారు, కమలాలు విచ్చుకున్నాయి అనుకుంటున్నారు. కానీ కాదు కాదు, ఇదిగో మీ కళ్ళే అవి అంటోందట లోపల ఉన్నటువంటి గోపిక. అయితే వీళ్ళు లోపలికి వెళ్ళలేదు కదా, అక్కడ ఉన్నటువంటి కలువలు వికసించాయి అని, ఎర్ర కలువలు వికసించాయి, నల్ల కలువలు ముడుచుకున్నాయని వీళ్ళు ఎలా చెప్పగలిగారండి అంటే అనుమానం చేత అన్నారు. అనుమిత్తు చొల్లుగిరారంటారు. అంటే అనుమాన ప్రమాణం చేత చెప్తున్నారు అని. అంటే ఇక్కడ ప్రమాణాలు లోకంలో ఏ వస్తువునైనా తెలుసుకోవడానికి 3 రకాలుగా ఉంటాయి. ప్రత్యక్షమని, అనుమానమని, శబ్దమని 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి? మన కంటికి కనిపించేది. కంటికి కనిపించేదంటే కంటికి కనిపించేది మాత్రమే ప్రత్యక్షం కాదు. యథార్థంగా మనకి చర్మం ఉన్నది, ఈ చర్మానికి వాయువు తగులుతుంది, చల్లదనం వస్తుంది, వేడిదనం వస్తుంది. అంటే ఇప్పుడు చర్మం ద్వారా గ్రహించబడేటువంటిది కూడా చర్మానికి ప్రత్యక్షం. అది నేత్రానికి వస్తువు ప్రత్యక్షం. అలాగే నాలుక ఉన్నది, ఈ జ్ఞానేంద్రియమైనటువంటి నాలుకకి ఏదైనా రుచి తగిలినప్పుడు అది తీయదా, పుల్లదా, లేకపోతే చేదుదా తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం ఉంటుంది. ఇలాంటి జ్ఞానం అనేటువంటిది దానికి అది ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే కంటికి కనిపిస్తేనే అది ప్రత్యక్షం, అది నమ్మటానికి తగింది అనేటువంటిది కాదయా. కానీ కొంతమంది కనిపిస్తేనే నమ్ముతామంటారు. భగవంతుడి విషయం అంతే, ఆత్మ అనేటువంటి జీవుడి యొక్క విషయము అంతే. జీవుడు కంటికి కనిపించడు కదా, ఎలా నమ్ముతాం మేము అనుకుంటారు. అలాగే భగవంతుడు కంటికి కనిపించడు కదా, మనం ఎలా నమ్ముతాం అని అనుకుంటారు. కానీ అన్నీ కంటికి కనిపించేవే కాదు కదా లోకంలో ఉన్నది. ఇప్పుడు వాయువు ఉన్నది, వాయువు కంటికి కనిపిస్తుందా? గాలి కంటికి కనిపించదు. కానీ గాలి ఉన్నది, వాయువు ఉన్నదని ఎలా తెలుసుకుంటున్నావు నువ్వు? స్పర్శ వల్ల. ఏమండి, అలాగే లేదు, ఇప్పుడు అలాగే ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ అనేది కనిపిస్తుందా మనకి? కనిపించదు. కాదు కాదు నేను ప్రత్యక్షంగా చూస్తాను అనుకొని కనుక
ఆ ఉన్నటువంటి వైర్ని విప్పదీసి దాన్ని ముట్టుకున్నాం అంటే చచ్చూరుకుంటాను తప్ప కరెంట్ ఏం కనిపించదు అని. కానీ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఆ ఉన్నటువంటి దానికి ఇలాగ ఏదో ఒక లైట్ పెట్టినప్పుడు ఆ కరెంట్ అనేటువంటి దాంట్లో పాస్ అయ్యి ఆ లైట్ వెలిగినప్పుడు అదిగో కరెంట్ అనేటువంటిది ఉన్నది అని తెలుసుకోగలుగుతాం. కానీ కరెంటుని ప్రత్యక్షంగా మనం చూడలేం కనుక అది లేదు అని మనం ఎలా అంటాం? అనలేం. గాలిని నువ్వు ప్రత్యక్షంగా చూడలేనప్పుడు అది ఎలా లేదు అని నువ్వు అనడానికి ఎలా కుదురుతుంది? లేదు. అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి ప్రత్యక్షం అవుతాయి అన్నమాట, తెలుస్తాయి. కంటికి రూపం తెలుస్తుంది, అలాగే చర్మానికి స్పర్శ తెలుస్తుంది, అలాగే చెవులకి శబ్దం తెలుస్తుంది, అలాగే ముక్కుకి వాసన పరిమళం తెలుస్తుంది, అలాగే నాలుకకి రుచి తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకమైనటువంటిది పెట్టాడు పరమాత్మ. కానీ ఇంకొకటి చూసారా, ఇందులో ఉన్న డిసిప్లిన్. భగవంతుడు పెట్టినటువంటి ఈ శరీరంలోనే విచిత్రమైనటువంటి రీతి గమనిస్తే ప్రతిదానికి ఒక డిసిప్లిన్ ఉన్నది. మన దగ్గర అది లేకపోవడం వల్ల చెడిపోతున్నాం యథార్థంగా. ఏమిటా డిసిప్లిన్? కంటికి భగవంతుడు రూపాన్ని చూడటం వరకే పెట్టాడు. కానీ అది పరిగెట్టుకుంటూ చొచ్చుకుంటూ వచ్చి ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే కన్ను వినాలనే ప్రయత్నం చేస్తుందా? చెయ్యదు. రుచి చూడాలని ప్రయత్నం చేస్తుందా? చేయదు. తనకి ఏదైతే పని నిర్ణయింపబడిందో ఆ పని మాత్రమే చేయడానికి అది కూడా చేసేటప్పుడు కూడా బాధ్యతాయుతంగా చేసేటువంటి రీతిలో వెళుతుంది ప్రతి ఇంద్రియం కూడాను. ఇంకొక ఇంద్రియం జోలికి, ఇంద్రియం యొక్క పని జోలికి ఎప్పుడు కూడాను వెళ్ళదు. అలా ఒక డిసిప్లిన్ అనేటువంటిది మన ఇంద్రియాల్లో ఉండడం బట్టే మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం, అన్నీ చూడగలుగుతున్నాం, అన్నీ వినగలుగుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం. అదే చెవి యొక్క పని కన్ను కూడా నేను చేస్తానని బయలుదేరింది అనుకోండి, మొత్తం కన్ఫ్యూజన్. మన బుర్రంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకు? అసలు చేయవలసింది మానేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అన్నీ తెలిసి ఇంతకీ అసలు ఏమిటయా మనకు అర్థం కాకుండా అయిపోతుంది. అలాగే భగవంతుడి చేత సృష్టింపబడినటువంటి ఈ సృష్టిలో ఏది రూపాన్ని చూడాలో అది మాత్రమే రూపాన్ని చూస్తుంది, అది కన్ను. అంటే కంటికి కనిపిస్తేనే నమ్ముతానంటే కరెంటు కనిపించదు, వాయువు కనిపించదు కదా అని అనుకుంటే, ఆయా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో దానికి నిర్ణయింపబడినవి వాటి ద్వారానే కనిపిస్తాడు. అలాగే పరమాత్మ కూడా ఏ ఇంద్రియానికి కనిపిస్తాడో మనకి వేదం చెప్పింది. ఏషోనురాత్మా చేతసా వేదితవ్యః. ఆత్మ, జీవుడు లేదా పరమాత్మ అని చెప్పబడేటువంటి ఇతను ఏషః అణుః అన్నది, అణుస్వరూపుడై ఉంటాడు. ఒకటి, ఇతను ఎలా తెలియబడతాడు? చేతసా వేదితవ్యః, మనస్సు చేత తెలియబడతాడు. అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్కటి తెలియబడుతున్నాయో అలాగే పరమాత్మ లేదా ఆత్మ అనేటువంటి అతన్ని దర్శించాలి అంటే మనస్సు చేతనే సాధ్యమవుతుంది. ఇక ఇతరమైనటువంటి ఇంద్రియాల ద్వారా నువ్వు సాధించలేవు అని వేదం చెప్తోంది స్పష్టంగా. కనుక ఇది ప్రత్యక్షం అంటారు. అంటే కంటికి కనిపించేది ప్రత్యక్షం అనేటువంటిది ఒక విధానం. తర్వాత రెండవది అనుమాన ప్రమాణం అంటారు. అది ప్రమాణం మనకి, నాకు కంటికి కనిపించింది కనుక నేను నమ్ముతున్నాను. రెండవ ప్రమాణంకి వచ్చేటప్పటికి అనుమానం అని అంటారు. అనుమానం అంటే అర్థం ఏంటి? ఊహించడం. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో ఏదో పొయ్యి పెట్టారు, ఆ ఉన్నటువంటి పూర్వంలో మామూలు ఈ పొయ్యిలు ఉండేవి కదా, కట్టెలు పెట్టి ఆ ఉండేటువంటి పొయ్యిలో కట్టె పెట్టారు, ఆ నిప్పు వెలిగించారు, పొగొస్తుంది. ఓహో, నిప్పు ఉంటే పొగొస్తుంది అని మీరు ఒక జ్ఞానం కలిగింది మీకు. మీరు రోడ్డు మీద వెళుతున్నారు, వెళుతూ ఉండగా ఓ పెద్ద కొండ, ఆ కొండ మీద నుంచి గొప్పగా పొగొస్తోంది. చూసారా, అని ఇక్కడ పొగొస్తోంది అంటే నిప్పు ఉంది అక్కడ అన్నాడు. ఎలా చెప్పావా? నిప్పు ఉంది, నిప్పేం కనిపించట్లేదు కదా, పొగే కదా కనిపిస్తుంది అంటే, నేను మా ఇంట్లో చూశాను, నేను నిప్పు ఉంటేనే పొగ వస్తుంది, నిప్పు లేకపోతే పొగ రాదు అంటే అనుమానం చేత
తాను ఒకసారి అది చూసి ఉన్నాడు గనక ఆ ఉన్నటువంటి దాన్ని ఇంకెక్కడైనా సరే ఊహించగలిగేటువంటి రీతి అనుమాన ప్రమాణం. అందుకని లోకాన్ని కూడా అనుమాన ప్రమాణం చేత కొంతమంది సాధిస్తారు. సృష్టి అంటే ఇప్పుడు ఈ జగత్తంతా ఉన్నది, ఈ జగత్తంతా కూడా ఒక క్రమబద్ధంలో ఉండడం, అది చెట్టు చేమ రాయి రప్ప ఇవన్నీ కూడాను ఆయా ఋతువుల్లో మాత్రమే ఆ చెట్లు పూయడం కాయడం ఇవన్నీ జరగడం, ఆ మనిషికి కూడాను ఆయా వయస్సులు రావడం, ఆయా వయస్సుల్లో మాత్రమే ఆయా సంబంధమైనటువంటి జ్ఞానాలు కలగడం, ఇవన్నీ కూడాను గమనించి లోకం యొక్క సృష్టి అంతా కూడాను అనుమాన ప్రమాణం చేత సిద్ధింపజేసుకుంటారు కొంతమంది. ఎలాగా? ఇప్పుడు ఇది సినిమా హాల్ కదా, ఇవి ఉన్నటువంటి సినిమా హాల్ ఎంతోమంది కష్టపడి కడితే గనా వచ్చింది. ఇది అబ్రకదబ్రా అంటే వచ్చేసేయలేదు, ఇది కట్టారు. ఇది అంటే ఒక ఇటుక మీద ఇటుక పేర్చి కడితే వచ్చింది. కట్టడానికి ఎంతమంది కావాలి? పనిచేసేటువంటి వాళ్ళు. అదిగో ఆ పనిచేసేటువంటి వాళ్ళు ఇంతమంది ఉండి ఇలా కడితే, ఇన్ని రోజులు కడితే ఇది అయింది అనేటువంటిది కళ్ళారా చూసి ఉన్నాం కనుక ఒక చిన్న హాల్ కట్టడానికే ఇంతకాలం పట్టింది, ఇంతమంది అవసరమయ్యారు అంటే ఇది కట్టడానికి ఒక మనుషులు కొంతమంది అవసరమయ్యారు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఈ జగత్తంతా కూడా నిర్మాణం చేయడానికి కూడా తప్పనిసరిగా దీనికి తగినంత శక్తి కలిగినటువంటి వ్యక్తి కావాలి అనేటువంటిది అనుమానం చేత ఊహించారు. అందువల్ల కొంతమంది ఏమన్నారంటే ఏదో ఒక శక్తి, ఒక పవర్ అంటూ ఏదో ఉన్నది, అది లేకపోతే ఈ సృష్టి అనేటువంటిది ఎలా జరుగుతుందండి అని అనుమాన ప్రమాణం చేత కొంతమంది సిద్ధింపచేసుకున్నారు. అలాగే ఇంకొక ప్రమాణం ఉంది, శబ్ద ప్రమాణం అంటారు. శబ్ద ప్రమాణం అంటే మనకి శబ్దాన్ని పుచ్చుకొని ఇది ప్రమాణం అని నమ్మటం. శబ్దం అంటే ఏంటి? వేదం. ఆ వేదం ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రాలు అంటే శృతులు స్మృతులు ఇతిహాస పురాణాదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బట్టి మనం తెలుసుకుంటున్నాం భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఉండేటువంటి లోకం వైకుంఠధామం, మిగిలినటువంటి వాళ్ళందరూ ఉండేటువంటి దేవతలందరూ ఉండేటువంటి లోకాలన్నీ కూడా కింద ఉంటాయి. ఆ ఉన్నటువంటి లోకాలు ఇదిగో బ్రహ్మగారు ఉండేది ఇది, శివుడు ఉండేటువంటిది ఇది, అలాగే ఇంద్రుడు ఉండేటువంటిది ఇది, ఈ లోకాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం శబ్ద ప్రమాణం చేత తెలుసుకుంటున్నాం. వేదం చెప్తోంది, ఇతిహాసాలు పురాణాలు స్మృతులు చెప్తున్నాయి, వీటిని బట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ జీవుడు మళ్ళీ ఇక్కడి నుంచి అట్లా వెళతాడు, వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాడు, ఇతను అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాడు, అనేక రకాల శరీరాలు పొందుతాడు, ఇతను పొందినటువంటి ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఇవన్నీ కూడాను మనకి చెప్పే శాస్త్రాలు. వీటిని నమ్మి ఆ శబ్దం అనేటువంటి ప్రమాణాన్ని పుచ్చుకొని మనం అందరం కూడా భగవంతుణ్ణి సేవిస్తున్నాం. దీన్ని శబ్ద ప్రమాణం అంటారు. ఏమండి అదేమిటండి మీరేదో అంటున్నారే శబ్ద ప్రమాణం అని, మహానుభావులు అంటున్నారు, ఋషులు అంటున్నారు, అవిధంగా ఎవరో రాసినటువంటివన్నీ మనకి ప్రమాణం ఎట్లా అవుతాయండి? ఎవరో ఏదో చెప్పేస్తే అది నమ్మేసేసి ఇది ప్రమాణం అని మనం ఎలా భావిస్తామండి అని అడిగేట. ఒకసారి పెద్దజీయర్ స్వామి వారి దగ్గరికి వచ్చి ఒక మహానుభావుడు, శబ్ద ప్రమాణం ఎట్లా అవుతుంది? స్మృతులు చూస్తేనేమో ఋషులు రాసినట్టున్నాయి, పురాణాలు చూస్తేనేమో వేదవ్యాసుడు రాశాడంటున్నారు, మహాభారతం చూస్తేనేమో వ్యాసుడు రాశాడంటున్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ లోకంలో మానవులే కదా, వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు మనకి ప్రమాణం ఎలా అవుతాయి? ఎలా మనం ప్రమాణంగా తీసుకోవాలి? వీటిని ఎలా మనం ఆచరించాలి అన్నారు. అంటే స్వామివారు అన్నారట, నాయన నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, రేపు చెప్తానులే సమాధానం. సరే వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి కదా ఆశ్రమంలోనే ఉన్నటువంటి వ్యక్తికి అనుకోకుండా మరునాడు ఉదయాన్నే టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ చూసుకున్నాడు, బోర్న ఏడుస్తున్నాడు, కింద పడి గిలగిలా కొట్టుకొని ఏడ్చేస్తున్నాడు. వెంటనే వచ్చాడు, పెద్ద స్వామివారి దగ్గరికి వచ్చాడు. స్వామి నేను ఇంటికి వెళ్ళి వస్తానండి అన్నాడు. ఏమిరా నాయన ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే అప్పుడు వారు చెప్పారట, అతను అన్నట్ట,
ఇదిగోండి మాకు టెలిగ్రామ్ వచ్చిందండి. ఏమిటి టెలిగ్రామ్, ఏముంది దాంట్లో అని అడిగితే దాంట్లో చదివి వినిపించాట, నైనా నీ భార్య చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది, పోయేలాగా ఉన్నది, కనుక నువ్వు త్వరగా బయలుదేరి రావాలి అని ఉంది దాంట్లో. టెలిగ్రామ్ ఇలా వచ్చిందే, ఇది నీ భార్య చావు బతుకుల్లో ఉందట, అందుకే నన్ను వెళ్ళేది అన్నాడు. అవునండి అని ఏడవటం మొదలుపెట్టే. ఏడవకు, ఎందుకు ఏడుస్తావు అలాగా? అయ్యో నా భార్య ఇలా అయిపోయింది బాబోయ్, నేను ఒంటరి వాడిని అయిపోతానని ఏడుస్తున్నాడు వాడు. ఏడవకయ్యా, ఏమిటి దీంట్లో ఎవరిచ్చినట్టు ఏమీ లేదే ప్రమాణం అన్నారు. బాబు నీకు ఎవరో టెలిగ్రామ్ అయితే ఇచ్చారు కానీ కింద పేరు కానీ గట్రా కానీ ఏమీ లేదే దీంట్లో. మరి ఎవరిచ్చారో కూడా తెలియనటువంటి ప్రమాణాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకుని ఏడవటమే చేసేస్తున్నావు, ఏకంగా ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతానంటున్నావు. మరి దీన్ని ఏమంటారు ప్రమాణం అని అడిగారు. ఇది శబ్ద ప్రమాణమేగా, ఈ 4 అక్షరాలు చూసేగా నువ్వు నమ్మేసి పరిగెట్టుకుంటూ వెళుతున్నావు. మరి దాంట్లో నీకు పోనీ లేదండి, దాంట్లో మా అన్నయ్య అని పేరుంది కదా, మీ అన్నయ్య పేరేమన్నా ఉంది అక్కడ? లేదు. అన్నయ్య అంటే ఎవరు? మీ అన్నయ్య చెప్తే నమ్మేసేయాలా నువ్వు? నిజంగా అక్కడ జరిగిందో లేదో నీకు తెలియదు కదా, మీ అన్నయ్య గారే చెప్పారు అనుకుందాం. అయ్యో మా అన్నయ్య అండి, మా అన్నయ్య, మీ అన్నయ్య అయితే ఎవరయ్యా? మా అన్నయ్య మాట కూడా నమ్మకపోతే ఇంకెవరి మాట నమ్ముతానంటే నేను అన్నాడు. అంటే మీ అన్నయ్య అంటే ఒక ఆప్తుడు, గుర్తుపెట్టుకో. అలాగే ఋషులందరూ కూడా ఆప్తులైనటువంటి వారు. వాళ్ళెప్పుడు కూడా ఇతరులను మోసం చేయడం కోసం చెప్పేవారు కాదు. ఆప్తుడు ఎప్పుడు కూడా ఇతరులకి మోసం చేయడానికి చెప్పడు కదా, అనే కదా నీ విశ్వాసం. నా ఆప్తుడైన నా అన్నయ్య చెప్పాడంటే నేను ఎలా నమ్మకుండా ఉంటాను అనే కదా నువ్వు అంటున్నావు. అవును, యథార్థమే, నమ్మాల్సిందే. కానీ శాస్త్రాలు కూడా ఆప్తవాక్యాలు అంటారు వాటిని. వేదం కానీ లేకపోతే స్మృతులు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఆప్తవాక్యాలు అంటారు. అంటే ఆప్తులైనటువంటి వారు ఎప్పుడూ మనకి ఏ విధమైనటువంటి చెడుని కాంక్షించను, మనస్సుతో కూడా కాంక్షించినటువంటి మహానుభావులు ఋషులు. వాళ్ళకేమిటి, మనకి నష్టం కలిగితే వాళ్ళకి లాభం ఏంటి? మన హితాన్ని కోరి మనకి చూపించారు ఒక మార్గాన్ని, కనుక ఇది ఆప్తవాక్యం అంటారు శబ్దాన్ని. ఆ శబ్దాన్ని తప్పనిసరిగా మనం నమ్మాలి. ఎందుకీ నువ్వు కంగారు పడక్కర్లేదు, నీ భార్యకి ఏం కాలేదు. నీకు ఆప్తవాక్యం యొక్క విలువ ఎలా ఉంటుందో చూపించడం కోసం మన వాళ్ళే టెలిగ్రామ్ ఇచ్చారన్నాడు. అమ్మయ్య, స్థిమితపడ్డాడు. ఆప్తవాక్యానికి ఉండేటువంటి విలువ అలాంటిది. అందువల్ల ఇది శబ్ద ప్రమాణం అంటారు. అయితే ఇక్కడ మనకు కావలసినటువంటి ప్రమాణం అనుమాన ప్రమాణం. ఇక్కడ లోపల ఎక్కడో ఉన్నటువంటి బావిలో వికసించినటువంటి ఆ పువ్వు లేకపోతే ముడుచుకున్నటువంటి ఆ పువ్వులో యొక్క జ్ఞానం ఎలా తెలిసిందండి వీళ్ళకి? అనుమానం చేత. ఎందుకంటే అనేక రకాలైనటువంటి సరస్సుల్లో వాటిలో చూశారు వీళ్ళు. ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో ఆయన యొక్క కిరణాలు పడి కమలం అనేటువంటిది వికసించడం చూశారు. నల్ల కలువ అనేటువంటిది రాత్రిపూట ముడుచుకోవడం చూశారు. ఇవన్నీ ఆ ముడుచుకుంటున్నటువంటివి చూశారు. ఈ విధమైనటువంటి వాటి చేత ఊహించారు. తెల్లవారుతోంది కనుక, సూర్యుడు వచ్చేటువంటి సమయం అవుతోంది కనుక ఇదిగో ఈ కమలాలు వికసిస్తున్నాయి, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు సూర్యుడు వస్తున్నాడు కనుక తాపాన్ని భరించలేవు, అవి ముడుచుకుపోయాయి అని జ్ఞానం అనుమాన ప్రమాణం చేత కలిగింది అన్నారు. ఇంతకీ సంగడి ఈ ఉన్నటువంటి ఎర్ర కలువలు విడవడం కానీ లేకపోతే నల్ల కలువలు ముడుచుకోవడం కానీ ఎక్కడ జరిగినాయి? ఉంగళ్, నీ యొక్క బావిలో, నీ ఇంటి పెరటిలో ఉన్నటువంటి బావిలో అంటున్నారు. అంటే ఇక్కడ నీవు, నేను, నాది అనేటువంటివి రెండు చాలా భయంకరమైనటువంటి వ్యాధులు లాంటివి. ఈ రెండు కూడా మనకి మృత్యువునిస్తాయి. మృత్యు అంటే ఇక్కడ సంసారం. అందుకే మనకి పెద్దలు అంటారు కదా, ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు.
త్రియక్షరో మోక్షదాయక. రెండు అక్షరాలు మనకి మృత్యువునిస్తాయిట, 3 అక్షరాలు మనకి మోక్షాన్ని ఇస్తాయిట. ఏమిటండి ఆ 2 అక్షరాలు? అహం, మమ. అహం అనేటువంటిది 2 అక్షరాలు, మమ అనేటువంటిది 2 అక్షరాలు. ఈ 2 అక్షరాలు, ఆ 2 అక్షరాలు, ఈ 2 కూడా మనకి మృత్యువునిస్తాయి. అంటే మళ్ళీ సంసారాన్ని ఇస్తాయి, మృత్యు రూపమైనటువంటి సంసారాన్ని ఇస్తాయి. మరి త్రియక్షరో మోక్షదాయక అన్నారే, 3 అక్షరాలు ఏమిటండి? నాహం నా మమ. నాహం నేను కాదు, అహం అంటే నేను, నేను నేను అనుకోవడం అనమాట. నాది నాది అనుకోవడం. నేను కాదు, నాది కాదు. నేను కాదు, నాది కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువు యందు కూడా కలుగుతుందో, అదిగో అప్పుడే నీకు మోక్షం అనేటువంటిది కలుగుతుంది. ఎంతకాలమైతే నేను 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 అనే కర్తృత్వాన్ని నీ మీద పెట్టుకొని కర్మలు చేయడం ప్రారంభిస్తావో అంతకాలము తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతావు. అందుకనే మనకి నమ్మాళ్ళవారని ఆళ్ళవార్లు అంటారు, నీరు నుమదెండ్రివై వేరు ముదల్ మాయిత్ అంటారు. మీరు మీది అనేటువంటివి అన్ని కూకటి వేళ్లతో సహా పీకి పారేసేయండి అని. మీరు మీది అని, మీరు మీది అంటే అదేమిటండి అలా అంటున్నారు? అనవలసింది నేను నాది అని అన్నారు కదా, మీరు మీది అని అంటున్నారు ఏమిటండి గారు? అంటే నేను నాది అనే శబ్దాలు పలకడానికి కూడా భయంట. అమ్మో అమ్మో అమ్మో, ఆ శబ్దం పలకడం కూడా నేను చేయకూడదు అనుకుంటారు. అందుకని ఆ అందరికీ చెప్పేటప్పుడు నేను నాది అని అనుకోకండి అని చెప్పకుండా మీరు మీది అనేది వదిలేయండి కూకటి వేళ్లతో సహా అని అంటున్నారట ఆళ్వార్లు. అందువల్ల 2 అక్షరాలు కూడాను వదిలిపెట్టేయాలి, 3 అక్షరాలు పెట్టుకోవాలి. ఏమని? అచ్యుతాహం తవాస్మి. ఓ అచ్యుత, అహం నేను, తవాస్మి నీవాడను. ఆ నేను అనేటువంటి శబ్దం పలకకుండా ఎవరు ఉండలేరు కదండి. మరి పని ఎవరు చేశారండి? నేను చేశానండి అని చెప్పుకోకుండా ఎలా చెప్పాలి? అంటే అబ్బాయి, అహం అనేటువంటి శబ్దం దానికి వెనక పక్కన ఇంకొకటి ఉంది, కారం అని. దానికి పేరేంటి? అహంకారం, మమ కారం. ఈ 2 కారాలే. కారం అంటే ఏం చేస్తుంది? కంటి వెంబడ నీరు తెప్పిస్తుంది. కారం నోట్లో వేసుకుంటే ఏమవుతుందండి? కంటి వెంబడి నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఈ అహంకారం మమకారాలు 2 కూడా కారాల్లాగా అయి మీకు జీవితంలో దుఃఖాన్ని తెచ్చిపెట్టేటువంటివి. అందువల్ల ఈ అహంకారం మమకారాలు 2 కూడాను వదిలిపెట్టేయాలి. ఏమండి, ఒక మహానుభావుడు ఎవరో ఒక గ్రామానికి వచ్చారు. ఆ వస్తే ఒక వ్యక్తి కొద్దిగా ఆధ్యాత్మిక పరంగా జీవనం సాగిస్తున్నాడు, ఏదో ఒక మంత్రం పొందాలనుకున్నాడు. అనుకొని ఆ వచ్చినటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఏదైనా ఒక మంత్రం ఉంటే ఉపదేశం చేయండి స్వామి, నేను తరించడానికి అన్నాడు. చాలా సంతోషం నాయనా, నీకు ఆ శ్రద్ధ కలిగినందుకు ఆనందం, సోహం అనుకో అన్నాడు. సోహం సోహం అనుకో, నీకు అదే వస్తుంది మోక్షం అన్నాడు. చాలా సంతోషం అన్నాడు. ఆ మంత్రం తీసుకొని అతను జపం చేయడం ప్రారంభించాడు. కానీ అది మనసుకి అంత ఆనందం కలిగించలేదు అతనికి. సరే, కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఒక స్వామి వచ్చారట వారి ఊళ్ళోకి. వస్తే మళ్ళీ ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగారట, స్వామి నాకు ఇంతకు పూర్వం ఎవరో ఒకరు వస్తే వారిని అడిగానండి, ఒక మంత్రం ఇచ్చారు, సోహం సోహం అనుకోమన్నారు, కానీ అంత పెద్దగా రుచించలేదు, నాకు ఎందుకు నా మనస్సుకి ఆనందం కలగట్లేదు, ఇంకా ఏదైనా మంత్రం మీరు ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నాను, ఇస్తారా అన్నాడు. మళ్ళీ మంత్రం ఎందుకయ్యా? దానికోసం నువ్వు సోహం అనుకుంటున్నావు కదా, దానికి ముందు దా చేర్చుకో అన్నారు. ఏమైందండి అది? దాసోహం అయింది.
సోహం అంటే ఏంటి? నేను అతను ఒకడే, అంటే పరమాత్మ నేను ఒకడే అని. ఇప్పుడు నీకది ఆనందం కలిగించలేదా? సరే, ఇది ఇలా అనుకో, దానికి ముందు దా చేర్చుకో, దాసోహమైంది. అహం నేను, దాసహ దాసుణ్ణి. ఎవరికి? పరమాత్మకి అని అనుకో అన్నాడు. అంటే సరే అనుకుంటాం ప్రారంభించాడు. అది అతనికి రుచించలేదు. ఇంకోసారి ఇంకొక స్వామి ఎవరో వస్తే మళ్ళీ ఆయన్ని పట్టుకొని అడిగేట. దానికేముందయ్యా, దాని ముందు సా పెట్టుకో అన్నాడు. ఏమైందండి? దాసోహానికి ముందు సా పెడితే ఏమవుతుంది? సదాసోహమై, సదాసోహం అలా అనుకో అన్నాడు. మళ్ళీ అది రుచించలేదు. ఇంకో ఆయన వస్తే మళ్ళీ అడిగాడు, దానికి ముందు మళ్ళీ దా చేర్చుకోమన్నాడు. ఏమైంది? దాసోహం అయింది. ఈ రెండే తిరుగుతూ ఉంటాయి లోకంలో అంతా. ఏమండి? అందువల్ల మనం ఎప్పుడు కూడా అహంకారం అనేటువంటిది ఇది కారమై మనని ఏడిపించకుండా ఉండాలి అంటే దానికి ముందు దాస శబ్దం తెచ్చుకోవాలి, దాసోహం అనుకోవాలి. అందుకని అచ్యుతాహం తవాస్మి, ఓ అచ్యుత అహం తవాస్మి, నేను నీవాణ్ణయ్యా అనేటువంటి భావన పొందుండాలి. అభిమానతుంగన్ సెల్వనైపోల అని మన అమ్మ తర్వాత పాశురాల్లో చెప్తుంది. రాజులందరూ కూడా వాళ్లకు ఉండేటువంటి అహంకారాన్ని వదిలేసేసి నీ యొక్క ఇది ఉన్నదే మన సింహాసనం, దాని కోళ్ల కింద పడి నలిగిపోతున్నారయ్యా అంటుంది. అంటే అహం అనేటువంటి దాన్ని వదిలేస్తే తప్ప మన జీవితం బాగుపడదు. కానీ మనందరికీ ఉండేది ప్రధానంగా అదే, నేను. ఆ నేను అనేటువంటి పదం మనని నాశనం చేస్తుంది అన్నమాట. అయితే ఈ అహంకారం అనేటువంటిది 3 రకాలుగా ఉంది. దేహమే ఆత్మ అనుకునేటువంటి అభిమానం, అహంకారం రెండు ఒకటే. అయితే దాన్నే ఇంకొక పదంతో మనం చెప్తాం, గర్వం అంటాం. దేహమే ఆత్మ అనుకునేటువంటిది ఒక అభిమానం, అహంకారం. రెండవది గర్వం. మూడవది ప్రకృతి వికారాల్లో ఉండేటువంటి అహంకారం. ఈ 3 కూడాను చెడ్డవే, మోక్షానికి విరోధులే. అంటే దేహమే ఆత్మ అనుకునేటువంటి ఒక అభిమానం కలిగి ఆ అహంకారంతో లోకంలో జీవిస్తున్నాం మనం. అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నాం, శరీరం నేను కాదు. నేను అని చెప్పబడేటువంటి ఆ శబ్దం చేత చెప్పబడేటువంటి వాడు జీవుడు. మరి శరీరం ఏ శబ్దం చేత చెప్పబడుతుంది? ఇదం. అందుకే మనకి కులశేఖరాళ్ళు వాళ్ళు ఏమన్నారు? ఇదం శరీరం, అహం శరీరం అనలేదు. ఏమన్నారు? ఇదం శరీరం. సంస్కృతంలో శరీరాన్ని అంటే ఏదైనా వస్తువుని ఇదం అని చెప్తారు. అచేతన పదార్థాన్ని చెప్పేటప్పుడు శరీరం అనేటువంటిది అచేతన పదార్థం. జీవుడు చేతనుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. కనుక చేతన పదార్థమైనటువంటి వాడు లోపల ఉంటాడు, బయటికి కనిపించేటువంటి ఈ శరీరం అచేతన పదార్థం. ఇది ఇదం శబ్దం చేత చెప్పబడుతుంది, అహం శబ్దం చేత చెప్పబడతాడు జీవుడు. కనుక ఈ ఇదం శబ్దం చేత చెప్పబడేటువంటి ఈ శరీరాన్నే అహం అని భావన చేస్తూ జీవనం సాగిస్తున్నాం. దీన్ని దేహ ఆత్మ భ్రాంతి అని అంటారు. అందుకనే ఈ శరీరమే ఆత్మ అనుకుంటున్నాం కనుక దీన్ని పోషించుకునేటువంటి ప్రయత్నమే ఎక్కువ చేస్తున్నాం మనం. శరీర పోషణ కాదు పరమాత్మని పొందడానికి, ఆత్మ పోషణ కావాలి. శరీర పోషణ చేస్తే అహంకారం వస్తుంది, ఆత్మ పోషణ చేయడం వల్ల దాసభావం వస్తుంది. కనుక ఆత్మ పోషణ చేసేటువంటి దాంట్లో మనం ప్రవృత్తులం కావాలి అని అంటారు మన పెద్దలు. ఇక్కడ ఉంగళ్ అన్నారు, మీ యొక్క బావిలో అని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ దేహాత్మాభిమానం అని చెప్పబడేటువంటి దాంతోపాటు గర్వం అనేటువంటిది కూడా ఉంది. దానికి కూడా అహంకారం అనే పేరు. గర్వోభిమానోహంకార అని మనకి అమరకోశం చెప్తుంది. గర్వము, అభిమానము, అహంకారము అని పేర్లు ఇవన్నీ కూడాను పర్యాయ పదాలు, ఒకటే అర్థాన్ని ఇస్తాయి.
అయితే ఈ గర్వం కూడా మనకి 3 రకాలుగా ఉన్నాయి. ధనమదం, కులమదం, విద్యామదం అని. ఆభిజాత్యం అంటారు కులమదం. ఈ ధనమదం అనేటువంటిది, మదం అనేటువంటిది, విద్యామదం అనేటువంటి ఈ 3 రకాలైనటువంటి మదత్రయం అంటారు. ఈ మదత్రయం అనేటువంటిది పూర్తిగా పోవాలి మన దగ్గర. పోతే తప్ప మనం బాగుపడే ప్రశ్న లేదు. కనుక ఇక్కడ అమ్మ ఈ విధంగా అనడంలో అక్కడ ఉన్నటువంటి ఆ గోపిక ప్రపన్నురాలు కనుక సిగ్గుపడుతుంది అన్నమాట. సిగ్గుపడుతుంది. ఎందుకని? అరే, నేను పరమాత్మకి శేషభూతనైనటువంటి నన్ను మీ అనే ఒక శబ్దంతో వాడావు అంటే స్వతంత్రనైపోతాను కదా అని సిగ్గుపడి బయటికి వచ్చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అన్నారట. ఉంగళ్ మీ యొక్క అన్నారు. అయితే ఇక్కడ పరమాత్మని ఆత్మగా కలిగినటువంటి ఆ ఆత్మస్వరూపమే అహంకారానికి విషయమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సుమండి. ఎవరట వాళ్ళు? శుకుడు, వామదేవుడు, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారు. ప్రహ్లాదుడు మహాభక్తుడు. ఆ ప్రహ్లాదుడు కూడా తానన్నట్ట నేనే పరమాత్మని అన్నాడు. తన్మయావస్థ అంటారు దాన్ని. మమేకమైపోయాడురా అంటారు, తన్మయం అయిపోయాడురా అంటారు. అంటే ఏంటి? అతనే పూర్తిగా ఇతని యొక్క మనస్సు నిండుగా ఉండటం చేత అతనే ఇతనా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అని. అలాగ ప్రహ్లాదుడు కూడా తాను అనుకున్నట్ట నేనే దేవుణ్ణి అన్నట్ట. అంటే అది ఎప్పుడొచ్చింది? పూర్తిగా హృదయం నిండుగా పరమాత్మని స్మరిస్తున్నప్పుడు ఇంకా లోకంలో ఇంకేది కూడా దర్శనం చేయనటువంటి స్థితిలో అతను తన మీద తన అహంకారాన్ని పెట్టుకున్నాడు. అలాగే సుఖదేవుడు. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఆ అహంకారం కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. అయితే గోపికలందరూ కూడాను, గోపబాలురందరూ కూడాను ఈ అహంకారాన్ని మమకారాన్ని వదిలేసి కృష్ణుడికి దాసులము దాసీలం అనేటువంటి విధానంలో బతుకుతారు. అందుకే గోపికా గీతల్లో అసుల్క దాసిక అంటారు. అబ్బాయి డబ్బులు అంటే జీతం లేనటువంటి దాసీలం, మేము జీతం లేనటువంటి దాసీలం, జీతం అక్కర్లేనటువంటి దాసీలం, సహజ సిద్ధంగానే మేము దాసీలము అని గోపికలు అంటారు గోపికా గీతల్లో. అదిగో అలాగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ గర్వం అనేటువంటిది ఉండకూడదు ఒకటి. అలాగే ప్రకృతి వికారాల్లో అహంకారం అనేటువంటిది ఒకటి ఉన్నది. మహత్తత్వం నుంచి అహంకారం నుంచి ఇంద్రియాలు ఇవన్నీ కూడా పుట్టాయని అహంకారం అనేటువంటిది చెప్పబడుతుంది. ఈ 3 రకాలైనటువంటి అహంకారం అనేటువంటిది జరిగిన మమ కారం అనేటువంటిది చెప్పిన 2 కూడాను మనం వదిలేయాలి అని అంటున్నారు. ఈ ధృతరాష్ట్రుడి యొక్క మమకారం అనేటువంటిది కౌరవులందరినీ నాశనం చేసింది. కృష్ణుడి యొక్క మమకారం పాండవులందరినీ కూడా విజయాన్ని లభింపజేసింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి? మంచి వాళ్ళ యొక్క మమకారానికి పాత్రులం కావాలి, చెడ్డవాళ్ల యొక్క మమకారానికి మనం పాత్రులం కాకూడదు. చెడ్డవాడెవడు కూడా వీడు నావాడు అని అనిపించుకునే ప్రయత్నం మనం చెయ్యకూడదు. మంచి వాళ్ళ చేత వీడు నావాడు అనిపించుకుంటే మోక్షం. అందుకనే యద్వా భాగవతాభిమానవసతి అని రామానుజులు కూడా అనుగ్రహిస్తారు చిట్ట చివరి సమయంలో. భాగవతోత్తముడి చేత వీడు నావాడు అనిపించుకోండియా చాలు. అంతేగాని లోకంలో ఉండేటువంటి ప్రతివాడు నావాడు అనుకుంటే, ఆ లౌకికుడైనటువంటి వాడు నావాడు అనుకుంటే మనం కూడా మళ్ళీ లౌకిక జీవనాన్ని పొందేటువంటి జన్మలు ఎత్తవలసి వస్తుంది. అదే పరమాత్మ చేత భాగవతోత్తముల చేత వీడు నావాడు అనిపించుకుంటే ఆ పరమాత్మ సంబంధమైనటువంటి జీవనాన్ని పొందే అవకాశం లభిస్తుంది అని చెప్తారు. అందుకని ఇక్కడ మన అమ్మ కూడా భయపడుతోంది. లోపల ఉన్నటువంటి గోపిక భయపడుతోందట. ఏమని భయపడుతోంది? ఉంగళ్. అమ్మా ఆ మాట అనకండి, మీరు అలా అనద్దు, మీ అనద్దు, మన అనమంటోంది. మన ఇంట్లో
మీ ఇంట్లో అనగానే ఏమిటి అర్థమవుతుంది? సపరేట్ చేసినట్టు అయిపోతుంది. అంటే భాగవత గోష్ఠి నుంచి కూడా దూరం చేసినట్లు అయిపోతుంది నన్ను. నేను భాగవత గోష్ఠికి దూరం కావాలనుకునేటువంటి దాన్ని కాదు కనుక నన్ను మీరు అలా అని దూరం చేసేటువంటి పని మాత్రం చేయకండి అన్నారట. సరే సరే, తెల్లవారిందంటానికి ఇంకో గుర్తు చెప్పండి. ఇప్పటిదాకా నేను చెప్పానే, మీ ముఖాల్లో ఉండేటువంటి ఆ కాంతి, ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆ తేజస్సు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పూలు వికసించాయి, పూలు విడిపోయే ముడుచుకున్నాయని చెప్తున్నారు. ఇది కాదు, తెల్లవారిందంటానికి ఏదైనా గుర్తుంటే చెప్పండర్రా అన్నారు. అంటే వెంటనే చెప్తున్నదిట అమ్మ, సెంగల్ పొడి కూరై వెన్బల్ తవర్ అంటున్నారట. అంటే జేగురు రంగులో కలిపినటువంటి వస్త్రాలు, అంటే కాషాయ వస్త్రం అంటారు. కాషాయ వస్త్రంలో, కాషాయపు రంగులో ఉన్నటువంటి నీళ్లలో తలిపిన వస్త్రాలు ధరించినటువంటి వారు, తెల్లని దంతాలు కలిగినటువంటి తపోధనులైనటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఏం చేస్తున్నారు? సెంగల్ పొడి కూర వెన్బల్ తవర్ తంగల్ తిరుకోయిల్ సెంగిడువాన్ పోగిన్నారు. వాళ్ళకు ఉండేటువంటి కోవిళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఆలయాలకు వెళ్ళి అక్కడ పరమాత్మ యొక్క ఆరాధన ప్రారంభించే ముందు తెల్లనైనటువంటి శంఖాలని ఊదటం కోసం సిద్ధపడుతున్నారు. అంటే ఆ శంఖాల యొక్క ధ్వని కూడా వినిపిస్తున్నది, కొంతమంది చేస్తున్నది. అంటే ఆ శంఖపు ధ్వని వినిపించినా కూడా ఇంకా తెల్లవారలేదంటావా నువ్వు? ఎప్పుడు తెలుస్తారు ఆలయాలు? ఎప్పుడు శంఖాన్ని ఊదుతారు అని మన అమ్మ అడుగుతోందిట. ఇక్కడ శంఖపు ధ్వని అంటున్నారు. శంఖం తెల్లగా ఉంటుంది. తెలుపు అనేటువంటిది సాత్వికానికి చిహ్నం. ఆ సాత్వికమైనటువంటిది శంఖం. ఆ శంఖపు ధ్వని ఓంకార రూపంగా ఉంటుంది. అంటే ఓంకారం, సత్వగుణాన్ని పెంచేటువంటిది ఓంకారం. ఆ ఓంకారపు ధ్వని వినిపిస్తున్నది. ఆ ఓంకారపు ధ్వని ఏం చెప్తోంది అనంటే, ఈ జీవుడు పరమాత్మకి, నారాయణుడికి మాత్రమే శేషభూతుడని చెప్తోంది. ఆ శబ్దం యొక్క అర్థం మనకి వినిపిస్తూ ఉన్నా కూడా ఇంకా నువ్వు నాకు నేను స్వతంత్రురాల్ని అన్నట్టుగా పడుకొని ఉన్నావు. నువ్వు పరమాత్మకి శేషభూతురాలు అనేటువంటి విషయం నీకు గుర్తులేదా? చరమావస్థకు వస్తే భాగవతోత్తములకి శేషభూతురాలని అనేటువంటి జ్ఞానం కూడా దాంట్లో ఇవ్వబడుతుంది. అది నీకు గుర్తు రాలేదా? ఇంకా నిద్రపోతున్నావమ్మా, లే అని అన్నారు. లేవటం లేదు. చివరికి అన్నదిట, ఎంగళై మున్నం ఎజుప్పువాన్ వాయి పేసుం. మరి నువ్వెందుకు చెప్పావు మాకు? నువ్వేం చెప్పావు రాత్రి? మనం అందరం కూడా వ్రతం చేయడానికి రేపు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని మనం అందరం అనుకుంటూ ఉంటే, ఎలాగా పొద్దున్నే లేవాలి కదా, సాధ్యం అవుతుందా లేదా అని అందరం కూడా అనుకుంటుంటే మీకెందుకు అని నీ హృదయం మీద చెయ్యి వేసుకొని మరి చెప్పావే. మీకేం పర్వాలేదు, మీకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను నేనే వస్తాను. ఎంగళై మున్న మెజుప్పు వాన్వాయి పేసం, మమ్మల్ని అందరినీ కూడా నిద్ర లేపుతాను, ముందుగా వచ్చి నిద్ర లేపుతానని చెప్పి నువ్వు నీ నోటితో చెప్పావమ్మా. ఏమిటి ఇలాగ అబద్ధాలు చెప్పవచ్చా? మరి సంబంధం ఎవరిది? కృష్ణుడిది కదా. కృష్ణుడితో సంబంధం కలిగినటువంటి వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? అబద్ధాలే చెప్తారా అంటోందట ఈ గోపిక. ఎందుకండి? కృష్ణుడు అలా అబద్ధాలు చెప్తాడా? చిన్నప్పుడు చెప్పేవట. ఎలా చెప్పేవట? ఇదిగో, వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీధురీణం నయనే కుహనాశ్రుమాశ్రయేధా చరణే కోమల తాండవం కుమారం అని అంటున్నారు. ఏంటిట? పొరుగింట్లోకి వెళ్ళి వెన్న ముద్దని మింగేటే దొంగతనం చేశాడు. వెళ్ళాడు, దొంగతనం చేశాడు, ఆ వెన్న ముద్ద తిన్నాడు. తినేటప్పటికీ ఆ గోపిక చాలా కోపం తెచ్చుకొని, నీ సంగతి ఏమిటో మీ అమ్మకి చెప్తాను నేను అంటూ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి చెప్పిందిట. చెప్పేటప్పటికే అమ్మ పిలిచి, రే నువ్వు ఇట్లా దొంగతనం చేసావా? నిజమేనా? వెన్న ముద్ద తిన్నావా? ఇట్రా, నోరు తెరువు అన్నదిట. నోరు తెరవగానే ఒక్కసారి ఆ వెన్న గుప్పుమని వాసన వచ్చిందిట.
వచ్చేటప్పటికే వెంటనే అమ్మా నువ్వు చెప్పింది నిజంలానే ఉంది, మా వాడు తిన్నట్టున్నాడు. కాదమ్మా, అరే నిన్న నువ్వు పెట్టినటువంటి వెన్నముద్ద దాచుకొని ఇప్పుడు తిన్నానే అన్నట్ట కృష్ణుడు. నీకు దాచుకోవడం కూడా తెలుసుట్రా అని అమ్మ 4 వాయించిందిట. అట్లా తాను చేసినటువంటి పని ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉండేటువంటి వాడు కనుక కృష్ణుడు ఇట్లా దొంగతనాలు చేసి అబద్ధాలు చెప్పి అలాంటి 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని సామెత. అలాగే మరి రేపల్లెలో పెరుగుతున్నాడు, మరి అతనితో స్నేహం చేస్తున్నావు, మరి నీకు కూడా అలాంటి మాటలే వచ్చాయా? నంగాయి అన్నారు. చాలా గొప్పదాని, అబ్బో మహా గొప్పవాడండి ఈయన అంటారు, వ్యంగ్యం అన్నమాట దాన్ని. నంగాయ్ అంటే పూర్ణురాలా అని పిలుస్తున్నారు, వ్యంగ్యోక్తి అంటారు దీన్ని. అంటే అర్థం ఏంటి? మనస్సులో ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇలాంటివి ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. అందుకని ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గొప్పగా చెప్తారన్నమాట. ఓ చాలా గొప్పవాళ్లే, అబ్బో వీడి మాట నమ్మదయిందే అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు లోకంలో ఎప్పుడైనా సరే. అది చెప్తున్నారన్నమాట ఇక్కడ మన అమ్మ. అయితే ఇప్పుడు ఏమంటున్నారట అంటే నంగాయ్ అన్నారు, పూర్ణురాలా అన్నారు. ఆ తర్వాత ఇంకో మాట్లాడుతున్నారు. చివరికి కోపం వచ్చింది. ఇప్పటిదాకా మిగిలినటువంటి గోపికలందరినీ నిద్ర లేపి 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 వచ్చారు, ఎవ్వరూ అంత తొందరగా లేవడం లేదు. అరిచి 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 విసుగొచ్చింది. ఆ విసుగుతోటి ఇవన్నీ తిట్టేశారట. ఏమని తిట్టేశారట? నానాదాయి నావుడయాయి అన్నారట. అంటే వెంటనే ఓ సిగ్గుమాలిందానా అన్నారట, సిగ్గులేనిదానా అన్నారట. నీ నాలుకకి బలం చాలా ఎక్కువగా ఉంది, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, నాలుకకి బలం చాలా అధికంగా ఉంది, బో బలమైన నాలుక అన్నారట. తిడుతున్నారన్నమాట వీడు. అంటే నాలుకకి తగినటువంటి గొప్ప బలం ఏమిటండి? భగవంతుని యొక్క నామస్మరణ. అందుకే జిహ్వే కీర్తయ కేశవం అని మనకి పెద్దలు ముకుందమాల్లో అనుగ్రహిస్తారు. నోరారా పరమాత్మ నామాన్ని కీర్తించవయ్యా అని అంటారు. అలాగే దాంట్లోనే అంటారు, నారాయణాయేతి నామోస్తి వాగస్తి వశవర్తిని. అయినప్పటికీ కూడా పతంతి ఓ సంసారం అనేటువంటి దాంట్లో పడిపోతున్నారు వీళ్ళందరూ కూడాను. కిమద్భుతం, ఏమిటిది ఆశ్చర్యం! నారాయణ అనేటువంటి నామం ఉచ్చరిస్తేనే చాలు తరింపచేస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అలాంటి నామం ఉన్నది. పోనీ నామం అయితే ఉన్నదండి, పలికేటువంటి శక్తి మా దగ్గర లేదు, నోరు లేదు మాకు అంటానికి కాదు. వాగస్తి వశవర్తిని, మన వశంలో ఉండేటువంటి వాక్కు మన దగ్గర ఉన్నది. వాక్కు ఉన్నది, ఆ నామం తరింపజేసే నామం ఉన్నది. అయినప్పటికీ కూడా మనం మళ్ళీ సంసారంలో పడుతున్నాం అంటే మనం ఆ నామాన్ని ఎప్పుడు ఉచ్చరించలేదు అని అర్థం వస్తుంది కదా. కనీసం మానవ జన్మ వచ్చింది, ఇప్పుడైనా నోరారా నారాయణ నామాన్ని కీర్తించండి. అలా కీర్తించడం వల్ల మనం పరమాత్మని పొందుతాము అని. అది బలమైనటువంటి నాలుక. అయితే సిగ్గులేనిదానా అన్నారు కదా, సిగ్గుపడకూడదు పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేసేటప్పుడు. భగవంతుడి యొక్క భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో కానీ, భగవంతుని యొక్క సంకీర్తనం చేసేటువంటి విషయంలో కానీ సిగ్గుపడి వదిలివేయకూడదు. భగవద్ విషయంలో సిగ్గుపడితే చాలా ప్రమాదం ఉంది, తెలుసా మీకు? దీనికి మీరాబాయి అని మీరంతా వినే ఉంటారు కదా. మీరాబాయి యొక్క పూర్వజన్మ చరిత్ర మనకి ఇదే తెలియజేస్తుంది. పూర్వజన్మలో మీరాబాయి వ్రేపల్లకి దగ్గరగా సమీపంలో ఉండేటువంటి ఒక గ్రామంలో పుట్టిందిట. కృష్ణుడు ఉన్నప్పుడే, కృష్ణుడి కాలంలోనే. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఏదో గ్రామంలో పుట్టిందిట. పుట్టి పెరుగుతున్నది. ఆవిడికి వివాహం కుదిరింది. వ్రేపల్లెలో ఉండేటువంటి ఒక గోపబాలుడితో వివాహం కుదిరింది. కుదుర్చుకున్నారు, ఆ తాంబూలాలు పుచ్చుకున్నారు, అన్నీ కూడా అయిపోయాయి.
ఈ విషయాన్ని అందరికీ ప్రకటించారు వాళ్ళు. మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందండి చెప్పుకుంటారు కదా మరి ఆనందంగా. అదిగో ఎక్కడిచ్చారండి? అదిగో రేపల్లె. రేపల్లెలో ఇచ్చారా? ఏమైపోయింది అన్నారు పాపం వీళ్ళు. అయ్యో అక్కడ ఒకడు జారుడు చోరుడు కృష్ణుడు ఒకడు ఉన్నట్టు అక్కడ. ఏ కొత్త కన్య అక్కడికి వచ్చినా కూడా బ్రతకనివ్వట. వాళ్ళు వీళ్ళని పలకరించినా పలకరించకపోయినా స్వయంగా అతనే ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళని పలకరించి అల్లరి పెడతాట. అక్కడిచ్చారా మీ అమ్మాయిని అన్నారు. వీళ్ళ గుండెల్లో రాయిపడింది పాపం. అయ్యో బాబాయ్, కుదిరింది మా అమ్మాయికి పెళ్ళి. ఇలా కుదిరినటువంటి సంబంధాన్ని కూడా వీళ్ళేమిటి ఇలా చెప్తున్నారు? అక్కడ ఏదో చాలా ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. అక్కడ జారుడు చోరుడు ఒకడెవడో ఉన్నాడంటున్నారు. ఏమైపోతుందో, ఇద్దామా వద్దా అని పాపం ఊగిసలాడారు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసారు. పిల్లకి మళ్ళీ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ సంబంధం ఎప్పుడు కుదురుతుందో ఏమవుతుందో, పోనీలే మన అమ్మాయికే జాగ్రత్తలు చెప్పి పంపిద్దాం అనుకొని పాపకి చెప్పారట. అమ్మ జాగ్రత్త, అక్కడ ఎవడో కృష్ణుడట, నల్లగా ఉంటాడట, అతనేదో నెమలి పింఛం పెట్టుకుంటాడట, పచ్చని బట్ట కట్టుకుంటాడట, చాలా అందమైన కళ్ళున్నాయట. సరే మంచిదే, కానీ వాడు మాత్రం పోకిరివాట. అతను జారుడట చోరుడట. అతను ఎవరైనా సరే, ఏ కన్య అయినా సరే కొత్తగా వచ్చినా వాళ్ళతో పరిచయం స్వయంగా వచ్చి చేసుకుంటాడట. నువ్వు మాత్రం అతని వంక చూడకమ్మా, ఎప్పుడు కూడా చూడకు, ఎప్పుడు అతనితో మాట్లాడకు, చక్కగా నీ సంసారం అనేటువంటి జాగ్రత్తగా చేసుకో, సుఖంగా బతుకు, అసలు ఎందుకు ఈ గొడవ అంతా, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకు. అమ్మ సరేనే అలాగే చేస్తానన్నది పాపం. సరే మొన్నాడు అదే వివాహ సమయం వచ్చింది, వివాహం చేసేసారు. వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నదట, అసలు బయటికి అడుగు పెట్టలేదట. ఎక్కడైనా ఇతను కృష్ణుడు అనేవాడు కనిపిస్తాడేమో అని భయం అంట. అందుకోసమని అసలు బయటికే రాకుండా ఇంట్లోనే ఉండేదట పాపం ఆవిడ. సరే ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటుంది, తలుపేసుకొని కృష్ణుడు వచ్చాడట. కొత్తగా వివాహం అయింది, వచ్చాడు. వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరు అన్నది. నేనే అన్నాడు. నేనంటే నీ పేరు లేదా, ఎవరు అని అడిగింది. నేనే కృష్ణుణ్ణి. కృష్ణుడా వచ్చావా అన్నది. వచ్చాను. అయినా నీకు నేను తెలియదే, నీ భర్తకి నేను స్నేహితుణ్ణి అన్నట్ట. నీ గురించి తెలుసులే, నాకు చాలా తెలుసు అన్నది. సరే అయితే ఇట్లాగే మాట్లాడతావా, తలుపు తీసి లోపలికి రమ్మని ఆహ్వానిస్తావా అన్నాడు. ఎందుకు ఆహ్వానించాలి నిన్ను అన్నది. అదేమిటి, నీ భర్త స్నేహితుడిని నేను, నీకు ఆ మాత్రం గౌరవం కూడా తెలీదా? నీ భర్త స్నేహితుడంటే తలుపు తీసి కుర్చీలో కూర్చోబెట్టి మీరు ఏమైనా పానీయం తీసుకుంటారా స్వామి అని అడగాలి, ఏమీ లేదా? ఆ మర్యాద కూడా తెలీదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నట్ట పాపం కృష్ణుడు. నా భర్త స్నేహితుడువా నువ్వు అన్నది. అవును, అందుకోసం వచ్చా. నా భర్త ఇంట్లో లేడు, బయటికి వెళ్ళిపోయాడు కనుక, నా భర్త లేడు కనుక ఇక్కడ అవసరం లేదు, వెళ్ళిపోమన్నది. అరే తలుపు తీవమ్మా, తలుపు తీసి కనీసం ఎవరు ఏమిటి చూడను కూడా చూడవా? అరే నీ భర్త స్నేహితుడిని ఆ మాత్రం గౌరవం కూడా లేదా నీకు అన్నట్టు. నిన్ను చూడవలసిన అవసరం నాకు లేదు, నీతో అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నది. నిజంగానే వెళ్ళిపోమంటున్నావా అన్నాడు. నిజంగానే వెళ్ళిపోమంటున్నాను. నువ్వు జారుడుట చోరుడుట, నీ సంగతి అంతా తెలుసులే, నీ కథ అంతా తెలుసు నాకు ముందే అన్నదిట ఆవిడ. అయితే మరి తలుపు తీవా? నేను తీయనంటే తీయను. అరే నన్ను ఒక్కసారి చూడవమ్మా. నేను చూడవలసిన అవసరం నాకేంటి అని గట్టిగా కేకలేసింది. సరే అయితే తలుపు తీయవు కదా? తీయను. సరే అయితే మరి నేను వెళుతున్నాను, మళ్ళీ ఈ జన్మలో నా అనుగ్రహం నువ్వు పొందలేవు అన్నాడు. నీ అనుగ్రహం ఎవరికి కావాలయ్యా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే నేను వెళుతున్నాను అన్నట్టే కృష్ణుడు వెళ్ళిపోయాడు. సరే అయిపోయింది. కొంతకాలం తర్వాత గోవర్ధనగిరి పర్వతం ఎత్తేటువంటి సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంద్రుడు రాళ్లవాన కురిపిస్తున్నాడు బ్రహ్మాండంగా, ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. ఆ ఉన్నటువంటి వర్షానికి ఆ రాళ్లవాన పడి ఇదిగో ఈవిడ ఇల్లు కూడా కూలిపోతుంది.
ఒకవైపు కూలిపోతే ఇంకోవైపు దాక్కున్నదిట. ఈవిడ మనస్సంతా బయటికి వెళ్ళకూడదు, కృష్ణుడు కనిపిస్తాడు, బయటికి వెళ్ళకూడదు, కృష్ణుడు కనిపిస్తాడు. అందుకని ఆ గదిలో పడుతుంటే ఆ కూలిపోతే ఇక్కడ దాక్కోవడం, అక్కడ దాక్కోవడం, ఇలా చేస్తే మొత్తం కూలిపోయింది. చివరికి బయటపడిపోయింది ఆవిడ. ఏం చేయాలో అర్థం కాలేదు. తీరా చూస్తే విపరీతమైనటువంటి వర్షం అదంతా ముంచేస్తోంది. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎప్పుడు బయటికి రాలేదు, ఊరు తెలియదు. అప్పుడు ఈవిడ తికమక పడుతూ ఉన్న సమయంలో గోపికలందరూ కూడా ఒక దిక్కుకు పరిగెట్టుకుంటూ వెళుతున్నారట. వీళ్ళు వెళుతున్నారని చెప్పి వాళ్ళతో కలిసిందిట. వాళ్ళతో కలిసి వెళుతూ మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగిందిట. ఆ గోపికలు ఒకసారి విచిత్రంగా చూశారట. గోవర్ధనగిరి పర్వతాన్ని దగ్గరికి అని. అది ఎక్కడుంది, నువ్వు ఈ ఊరు దానివి కాదా అని అడిగారు. ఏమో నాకు తెలీదు. అయితే ఇదిగో మాతో పాటు రా. ఎందుకు అక్కడికి వెళ్తున్నారు మీరంతా అడిగిందిట. అదేమిటి, ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గర కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మనందరినీ రక్షిస్తాడు. అయ్య బాబు, కృష్ణుడు అక్కడ ఉంటాడా అన్నదిట. అవును, అతనే మనల్ని రక్షించేవాడు. కృష్ణుడు జారుడు చోరుడు కదా, అతను రక్షించడం ఏమిటి అనుకున్నది పాపం. మరి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి దిక్కు లేదు, మరి ఏం చేయాలి? సరే పదండి అక్కడికి వెళదామని పరిగెట్టుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళింది. చివరగా అక్కడికి వెళితే గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక చేత్తో, ఎడమ చేత్తో ఎత్తి పట్టుకొని ఉన్నట్ట కృష్ణుడు అందరినీ రండి 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 అంటున్నట్టు. అందరూ పొలోమంటూ లోపలికి చేరారు. దాని కిందకి చేరుతున్నారు, పర్వతం కిందకి. సరిగ్గా ఈవిడ వెళ్ళగానే ఎదురుగా కృష్ణుడు సాక్షాత్కరించాడు, కనిపించాడు. ఠక్కన చూసేసింది. చూడకూడదు అనుకునేటువంటిది ఎదురుగా కనిపిస్తే చూడలేక ఠక్కన చూసేసింది. చూడడంతో అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేటప్పటికే తనలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా ఒక్కసారి ఎగిరిపోయాడు. మనస్సు అత్యంత పవిత్రమైపోయిందిట. ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి, అరే ఇంత అద్భుతమైనటువంటి కృష్ణుణ్ణి నేను ఇంతకాలం వదిలేశానా అనుకున్నదిట. తాను అతన్ని అవమానపరిచినటువంటిది, సిగ్గుపడి అతని గురించి తాను తలవకుండా చూడకుండా ఉన్నటువంటి దానికి పశ్చాత్తాపడిందిట. గిలగిలా కొట్టుకొని ఏడ్చిందిట పాప. వారం రోజులు ఏడ్చి స్పృహ కోల్పోయిందిట. ఆ వారం రోజులు కూడాను ఆ ఇంద్రుడు కురిపించాడు వర్షాన్ని. మొత్తం అయిపోయిన తర్వాత అతను దిగి వచ్చి శరణాగతి చేశాడు. ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో పర్వతాన్ని దింపేశాడు. అయినా దింపేసేసి వెళ్ళిపోయాడు. అందరూ వాళ్ళతోనూ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈవిడొక్కటి మాత్రమే అలా స్పృహ లేకుండా పడుంది. నెమ్మదిగా స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎవరు లేరు. నేను ఎక్కడికి వెళ్ళాలి, నా ఇల్లెక్కడా, వాకిలెక్కడా, నాకేం తెలియదే ఈ ఊరు అని పాపం దుఃఖపడుతూ ఎవ్వరూ లేరు అని, నేను కృష్ణుణ్ణి ఇంత అవమానపరిచాను అని మనసంతా కూడా కుంగిపోతున్నటువంటి ఆవిడ దుఃఖపడుతూ యమునా నది తీరంలో అలా నడుచుకుంటూ వస్తోందిట. ఎక్కడైనా కృష్ణుడు కనిపిస్తే ప్రాయశ్చిత్తంగా నేను చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి అనుకుంటోంది పాప. అలా అనుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆవిడకి దూరంగా కృష్ణుడు కనిపించేట. ఆ కృష్ణుడు కూడా యమునా నది వైపుగా అలా పాదాలు పెట్టుకొని, వెనకాల 2 చేతులు కూడాను ఇలా పెట్టుకొని అలా విలాసంగా కూర్చొని ఉన్నట్ట. ఆ కృష్ణుడిని చూసేటప్పటికి ఆవిడకి ప్రాణం లేచొచ్చింది. అబ్బా, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటూ నెమ్మదిగా ఆవిడ అలా వచ్చేసి ఆయనకి కనిపించకుండా వెనకాల నుంచి వచ్చి ఆయన కళ్ళు ముద్దాం అనుకున్నది. అలా మూసి తర్వాత చెప్పుకొని క్షమాపణ చెప్పుకోవాలనుకున్నది. అలా వెళ్ళి ఆయన తెలియకుండా నేను కళ్ళు మూసి నన్ను చూసేలాగా చేయాలనుకున్నది. ఎందుకు, ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అందుకోసం అలా కళ్ళు మూసేటప్పటికీ, కళ్ళు ముద్దాం అనుకొని అలా 2 చేతులు పెట్టేప్పటికీ కింద నుంచి జారిపోయాట. ఆయన కింద నుంచి జొర్రని జారిపోయాట. జారిపోతూ ఉంటే వెంటనే కృష్ణ 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 ఆగు 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 అంటోందిట. వెనకాల పడుతోంది. వద్దు, నేను జారుణ్ణి, నేను చోరుణ్ణి, నన్ను ముట్టుకుంటే నువ్వు కూడా అపవిత్రం అవుతావు, వద్దు అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. వెళ్తూ ఉంటే ఆవిడ బోరున ఏడ్చి ఆవిడ అన్నదిట, కృష్ణ, చచ్చిన పావుని ఇంకా చంపే ప్రయత్నం చేయకయ్యా. నేను అజ్ఞానం చేత ఇంతకు పూర్వం అన్నాను, యథార్థమే. నలుగురు మాటలు విని నేను చెడ్డాను.
కానీ ఇప్పుడు జ్ఞానం కలిగింది, నన్ను అనుగ్రహించు అని సాష్టాంగపడిందిట. ఎప్పుడైతే పాదాల మీద పడిందో అప్పుడు అన్నట్ట కృష్ణుడు, మరి నా మాట అబద్ధం కాదు కదా, నీకు ఈ జన్మలో నా అనుగ్రహం కలగదు. నేను చెప్పేశాను ఆ రోజే, నీకు ఈ జన్మలో నా అనుగ్రహం లేదు కనుక ఈ జన్మలో నా అనుగ్రహాన్ని నువ్వు పొందలేవు. వచ్చే జన్మలో నువ్వు సిగ్గుని, అహంకారాన్ని, అన్ని లజ్జ అన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేసేసి నా గురించి నువ్వు కీర్తనం చేస్తూ నువ్వు జీవించగలిగితే నా మీద భక్తితోటి అప్పుడు నువ్వు నన్ను పొందుతావు అని వరం ఇచ్చాడు. అందుకే ఆవిడ మీరాబాయిగా పుట్టింది. చాలా మంచి ధనవంతుల కుటుంబం, రాజకుటుంబంలో పుట్టింది. ఒక రాజుగారికి భార్య అయింది. కానీ ఆవిడ సంసారం అనేటువంటి దాని మీద ఇచ్చ లేకుండానే జీవించింది. ఏ విధమైనటువంటి ఇచ్చ లేదు. కృష్ణుడు తప్ప తన మనస్సులో ఇంకొకటి భావనే లేదు. అలాంటి రీతిలో మీరాబాయి బ్రతికిందట. చిట్ట చివరికి ఆవిడ యొక్క స్థితి చూసి సంసారపరంగా జీవనం సాగించట్లేదు అని కోపం వచ్చి అనేక రకాల చెప్పి, కొట్టి, తిట్టి అన్నీ చేసి చిట్ట చివరికి ఆ రాజుగారి ఆవిడ్ని చంపేయాలనేటువంటి ప్రయత్నంతో కాలకూట విషాన్ని ఇచ్చేట తాగమని. అప్పుడు ఆ కాలకూట విషాన్ని కూడా తాగేసిందట ఆవిడ. జగత్తంతా కృష్ణమయమైనప్పుడు ఈ విషం మాత్రం కృష్ణుడు కాకుండా ఎలా అవుతాడు అని ఆ కాలకూట విషాన్ని గడగడా తాగేస్తే కాలకూట విషంతో చనిపోతుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఆశ్చర్యం. చావడం కాదు, అనారోగ్యం కూడా కలగలేదు. ఇలా వాళ్ళందరూ కూడా హింసిస్తూ ఉన్నప్పుడు ఇంకా జీవించకూడదు అని, అది ఇక్కడ వీళ్ళతో ఇంకా ఉండకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఇంటి నుంచి వెళ్ళిపోయి సిగ్గు, లజ్జ అన్నీ కూడా వదిలేసి పరమాత్మని నూరారా కీర్తనం చేస్తూ ఆవిడ సంచరించిందిట. అందుకనే తనకి జ్ఞానోదయం ఎప్పుడైంది? గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు. అది జ్ఞాపకం ఉండే ఆవిడ సంకీర్తనలన్నిట్లోనూ గిరిధారి అని చిట్ట చివరిలో మకుటం పెట్టుకుంటుందట. గిరిధారి. ఎందుకు? ఆనాడే కదా నాకు జ్ఞానోదయం అయింది, అందువల్ల అది పెట్టుకుంటుంది అని కొంతమంది ఉత్తరాదిలో ఈ విధానం, ఈ కథను చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ సిగ్గు, లజ్జ వదిలేసి పరమాత్మని కీర్తించాలి. మనం పరమాత్మ యొక్క సంకీర్తనం చేయాలంటే మన నోట్లో ఉన్న ముత్యాలు రాలిపడిపోతాయని భయమో, లేకపోతే పక్కవాడు వింటే వాడు తరించిపోతాడని భయమో, లేకపోతే వాడు ఏమైనా మనని చూసి అనేక రకాలుగా నిందిస్తాడని భయమో, ఏదో భయాలు మొత్తం మీద భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం గట్టిగా ఉచ్చరించడం మనం చెయ్యం. కానీ మనకేమైనా గొంతు లేదా? మనం ఎవరినైనా తిడతాం, ఇళ్లల్లో 4 వీధులు వినిపిస్తాయి. మనకేం గొంతు లేదు, మైక్ కూడా అవసరం లేదు, అద్భుతమైనటువంటి గొంతు ఉంటుంది మనకి. కానీ భగవంతుణ్ణి కీర్తించడానికి మాత్రం ఊపిరిపోయిన వాళ్ళలాగా నోట్లో నుంచి శబ్దమే రాదు. మనకే వినిపిస్తుందో వినిపించదో అలా ఉంటుంది. కానీ ఎప్పుడు అలా ఉండకూడదుట. నానాదాయి నావుడయాయ్, సిగ్గు లేనటువంటి దానా, నాల్క బలమైనటువంటి దానా, ఈ 2 మనం కావాలి అని మనకి తెలియచేయడం కోసమా అన్నట్లుగా మన అమ్మ చెప్తోందిట. ఇది పేరు పల సొల్లి పిత్తరేరెన్న పిరర్ కూర అని అంటున్నారు. అసంఖ్యాకములైనటువంటి తిరునామాలని, పరమాత్మ యొక్క నామాలని అక్రమంగా జల్పించినా సరే, పామరులైనటువంటి వారు అలా జల్పిస్తూ ఉంటే చూసి పిచ్చివాడన్నా సరే, భక్తులైనటువంటి వారు వాటిని వదలరు, వాటిని కీర్తిస్తూనే ఉంటారు. లోకం ఏమంటోంది ఎవరికి వాళ్ళకి అవసరం ఉండదు. భగవంతుడి యొక్క నామ సంకీర్తనంలో రమిస్తారు వాళ్ళందరూ కూడా. అందువల్ల నానాదాయి నావుడయాయి, నువ్వు కూడా అలాంటి దానివేనమ్మా. పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి సంకీర్తనంలోనూ ఆయన యొక్క స్మరణంలోనూ చాలా సిగ్గుపడవు. నాలుక గట్టిగా ఏదైనా శబ్దం అంటూ గట్టిగా నీ నోట్లో నుంచి వచ్చింది అంటే అది నామం, పరమాత్మ యొక్క నామమే అయి ఉండాలి.
మిగిలినటువంటి విషయాల్లో అసలు నోరున్నదా లేదా అన్నట్టు మాట్లాడు, పర్వాలేదు. కానీ భగవంతుడి విషయంలో మాత్రం నీకున్న శక్తినంతటినీ ఉపయోగించి నీ నోటితో పరమాత్మని కీర్తించు. అందుకే సంకీర్తన ఎప్పుడు పెద్దగా ఎందుకు చేయాలి అంటే, ఈ నాలుక ఇవ్వబడింది దానికోసమే కనుక దాన్ని సద్వినియోగం పరిస్తే పరమాత్మ కూడా సంతోషించి మనకి ఇంకా దగ్గరికి చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, పెద్దగా సంకీర్తనం చేయడం వల్ల నారాయణ నామాన్ని ఉచ్చరించినవాడు లేదా వినినటువంటి వాడు లేదా ప్రోత్సహించేటువంటి వాడు అందరూ కూడా మోక్షాన్ని పొందుతారని చెప్తోంది శాస్త్రం. కనుక నారాయణ నామాన్ని నువ్వు పెద్దగా ఉచ్చరించడం వల్ల ఉన్నటువంటి జనులు లేదా పశువులు లేదా ఇక్కడిక్కడ సంచరించేటువంటి కొన్ని రకాలైనటువంటి కీటకాలు, జంతువులు, జీవులు అన్నీ కూడాను తరించేటువంటి అవకాశం నీ వల్ల కలుగుతున్నది. కనుక నోరారా పరమాత్మ యొక్క నామాన్ని సంకీర్తనం చెయ్యాలి, దాంట్లో సిగ్గుపడకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. నంగాయి నానాదాయి నావుడయాయి செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் పంగయ కണ്ണానై పాడ అంటోందిట. செங்கொடு செక్కరమేందుం తడక్కయ్యన్, చక్రాన్ని శంఖంతో పాటుగా ధరించినటువంటి విశాలమైనటువంటి శ్రీహస్తాలు కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ యొక్క నామాన్ని కీర్తించాలి. పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సన శ్రీరంగనాయక అని. రంగనాథుడు ఎప్పుడూ కూడా ప్రపన్నులైనటువంటి వాళ్ళ యొక్క ఆర్తిని, ఆపన్నులైనటువంటి వారి యొక్క ఆర్తిని తీర్చడం కోసమని తాను ఎప్పుడు ఆయుధాలని ధరించి ఉంటారట. ఏ క్షణంలో ఎవరు వచ్చి రక్షించమని అడుగుతారో అని రక్షించడం కోసం ఆయుధాలని ధరించి ఉంటారట. మరి ఆయుధాలను అలా ధరించి ఎప్పుడు ఉంటే బాగుండదు కదండి అని అంటే, అది మిగిలిన సమయాల్లో ఆభరణాలు కనిపిస్తాయట, అవసరమైనప్పుడు మాత్రం ఆయుధాలు అవుతాయట. అలాగా ద్రౌపది, ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఆర్తి తీర్చడం కోసం ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి వెతుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి రక్షిస్తాయి. ఆలస్యం అనేటువంటిది చెయ్యవుట, వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతాయట వాళ్ళని రక్షించడం కోసం. రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే అని పరమాత్మ కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడట. అందుకనే పడుకునేటప్పుడు కూడా ఎలా పడుకుంటాడు, ఇప్పుడు చూడండి, ఒక చెయ్యి ఇలా తల చేతి మీద పెట్టుకొని పడుకుంటారు. పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ చేత్తో ఈ చెవు మూతపడుతుంది. అందుకని పరమాత్మ రంగనాథుడు చూడండి, ఎప్పుడైనా అలా పడుకుంటాడో ఇలా పెట్టుకొని పడుకుంటాడు, ఇలా పెట్టుకొని పడుకోడు. ఎందుకు? రెండు చెవులు వినిపించాలి. ఎవరు ఎప్పుడు పిలుస్తారో రక్షించమని, ఆ రక్షించమని అడిగేటువంటి మాట వినిపించాలి అని ఈ చెవు మూతపడకుండా ఇలా పెట్టుకొని పడుకుంటారట, రెండు చెవులు వినిపించడం కోసం. ఎందుకుట అంటే రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే, ఎవరైనా రక్షించమని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడట. అది ఎదురు చూస్తూ ఉండేటువంటి స్వామికి ఒకతను రక్షించమని అడిగాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన్ని రక్షించమని అడిగిన తర్వాత పూర్తిగా ఆయన మీద భారం వదిలిపెట్టేయాలి. మనం మళ్ళీ కొంత మన మీద కూడా భారం పెట్టుకున్నామంటే ఆయన వదిలేస్తాడు. మరి ఒకసారి శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నారట ఆదిశేషుడి మీద. అమ్మ లక్ష్మీదేవి ఆయనకి పాదసేవ చేస్తోంది. అలా చేస్తూ ఉంటే ప్రశాంతంగా శయనించినటువంటి ఆ స్వామి ఒక్కసారి ఉలిక్కిపడి ఠక్కన లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారట. చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. అమ్మకి అర్థం కాలేదు. లక్ష్మీదేవి ఏమిటిది, ఇలా ఉన్నట్టుండి ఈయన పరిగెట్టిస్తున్నారు, ఏమైపోయింది అనుకుంటోందిట పాపం. ఆవిడ అలా కంగారు పడుతూ ఉండే లోపుగానే అలా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి స్వామి మళ్ళీ అంతే వేగంగా వచ్చి మళ్ళీ పడుకున్నారు. ఏమిటండి మీ చేష్ట, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా పరిగెట్టారు, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చేసారు, ఏమిటి కారణం ఏమిటి అని అడిగిందిట. ఏమీ లేదే, భూలోకంలో ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరు స్నేహితులే, ఒకడు నా భక్తుడు, ఇంకొకడు.
వీళ్ళిద్దరూ కూడా స్నేహితులే, కానీ రోడ్డు మీద వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ వీళ్ళకి ఏదో మాట వచ్చింది. ఆ మాటలు మాట్లాడుకుంటూ మాట పెరిగింది. కోపం వచ్చింది. నా భక్తుడైనటువంటి వాడిని ఇంకోడు వేష్ కొట్టాడు. అలా కొడుతూ ఉంటే వీడు నారాయణ 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 అని అరుస్తున్నాడు. అరే నన్ను పిలుస్తున్నాడు నా భక్తుడు అని పరిగెట్టుకుంటూ నేను వెళ్ళిపోయాను. మరి వెళ్ళిన వారు రక్షించి వచ్చారా అని అడిగింది. లేదు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసానన్నాడు. ఎందుకు మరి అంత వేగంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు? రక్షించాలని పరిగెట్టి వెళ్ళిన వాళ్ళు రక్షించకుండా ఎందుకు వచ్చేసారని అడిగిందిట. మరి ఏం చేయమంటావు? నేను వెళ్ళే లోపల మళ్ళీ ఎదురు తిరిగి వాడు కొడుతున్నాడు. ఇంక నా అవసరం ఏముంది అక్కడ అన్నాడు. వాడి ప్రయత్నం వాడు చేసుకుంటున్నప్పుడు నా ప్రయత్నం ఏముంది? ఇంకా నా అవసరం ఏం లేదు కదా, అందుకని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను అన్నాడు. అలాగా మనం పరమాత్మని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు, ఆయన యొక్క ఆయుధాల యందు విశ్వాసం కలిగి, అది మన అమ్మ అంటోంది, శంగొడు శక్కరం ఏందుం తడక్కయ్యన్, విశాలమైనటువంటి హస్తాలు కలిగి శంఖచక్రాలు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలని ధరించి తన భక్తులకి కొద్దిగా కూడా కష్టం కలిగినా వెంటనే వెళ్ళి రక్షించండి అని వాటిని ఆజ్ఞాపించినటువంటి మహానుభావుణ్ణి మనం పాడితే మనకుండేటువంటి ఈ సంసారం అనేటువంటి దుఃఖం అంతా కూడా పోతుందమ్మా అంటున్నారట. అలాంటి చక్కనైనటువంటి శంఖచక్రాలు ధరించినటువంటి పంగయ కണ്ണానై, పద్మాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ పరమాత్మని, ఆ పద్మాల్లాంటి నేత్రాలు అనేటువంటి ఒక్క నారాయణుడికి మాత్రమే ఉంటాయి. దాన్ని అసాధారణ లక్షణం అంటారు. అసాధారణ లక్షణం అంటే ఆయనకి మాత్రమే ఉండేవి, ఇతరులకి ఉండనివి అన్నమాట. అలాంటి చక్కనైనటువంటి లక్షణం కలిగినటువంటి వారట పంగయ కണ്ണానై పాడ. అలా పంకజ నేత్రుడైనటువంటి ఆ పరమాత్మని గానం చేయడం కోసం మనం వెళ్ళాలి, ఆయన్ని గానం చేయాలి. అందువల్ల నువ్వు తొందరగా బయలుదేరి రావమ్మా. ఎందుకు? హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. హరి అనేటువంటి 2 అక్షరాలు ఉన్నటువంటి ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, హరిర్హరతి పాపాని, హరి అని శబ్దాన్ని ఉచ్చరించినటువంటి వారి యొక్క పాపాలన్నింటినీ కూడాను హరించేస్తుంది ఆ నామం. అందువల్ల దుష్ట చిత్తైరపి స్మృత, వాడు పరమ దుష్టుడైనప్పటికీ కూడా హరి అనే నామాన్ని ఉచ్చరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి. నేను చెప్పుకున్నాను అజామిళోపాఖ్యానం, అదే అన్నమాట. రామనామంలో చాలా గొప్పతనం ఉందండి. రామనామాన్ని ఉచ్చరిస్తే చాలు మనకి పాపాలు పోతాయి అంటారు. ఎలాగండి అని దాని యొక్క ప్రభావాన్ని చెప్తున్నారు. రా శబ్దోచ్చారణేనైవ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశభీత్యాచ మకారస్తు కవాటవత్ అన్నారు. మనం రామనామాన్ని ఉచ్చరిస్తే పాపాలు ఎలా పోతాయి అంటే, రా అంటాం కదండి, రామ అంటాం కదా. రా అన్నప్పుడు ఏం చేస్తాం? నోరు అలా తెరుస్తాం కదా. నోరు ఎప్పుడైతే రా అంటూ తెరిచామో మనలో ఉండేటువంటి పాపాలన్నీ ఒకసారి బయటికి వెళ్ళిపోతాయిట టక్కన. ఆ శబ్ద ప్రభావం చేత, ఆ అక్షర ప్రభావం చేత టపక్కన బయటికి వెళ్ళిపోతాయిట పాపాలన్నీ. వెంటనే మనం ఏం చేస్తాం? మూసేస్తాం నోరు. ఇప్పుడు ఇంట్లోకి చొరబడినటువంటి కుక్క ఉంటుంది. ఈ కుక్కను మనం గెంటేసి ఏం చేస్తాం? గెంటడం కోసం తలుపు తీస్తాం. అది పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోగానే టక్కన మళ్ళీ తలుపేస్తాం. ఎందుకు? మళ్ళీ లోపలికి రాకుండా. అలాగే రామ అనేటువంటి రామనామం ఏం చేస్తుందట? రా అనగానే మనలో ఉండేటువంటి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయట. వెంటనే అని నోరు మూసేస్తే మళ్ళీ లోపలికి రావట. అలా పాపాలన్నీ కూడా నశింపచేసేటువంటి అద్భుతమైనటువంటి నామం రామ అని. అలాంటి పరమాత్మని నోరారా కీర్తించాలి. దానికోసమని మన అందరం కూడా వెళ్ళాలి. ఆయన దగ్గర నుంచి మనకు కావలసినటువంటి పరై అనేటువంటి ఒక వాయిద్యాన్ని తీసుకోవాలి. అది వ్రతం చేయడానికి కావలసిన ఉపకరణాల్లో ఒకటి అది. అలాంటి వ్రతానికి ఉపకరణాలు అయినటువంటి వాటన్నిటినీ తీసుకోవడం కోసం వెళ్ళే రీతిలో మనం పొద్దున్నే లేచి వెళ్దాం అనుకున్నామమ్మా. మరి ఇంకా ఇలా పడుకొని ఉంటే ఎలాగా? నువ్వు తొందరగా వచ్చి మా గోష్ఠిలో చేరు. అందరం కలిసి మనం వెళ్ళి తొందరగా కృష్ణుడిని పొందుదాం.
ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాము అని గట్టిగా చెప్తే అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక కూడా నెమ్మదిగా లేచి బయటకు వచ్చి ఈ గోష్ఠిలో కలిసిందట. మళ్ళీ రేపు చిట్ట చివరి గోపికని లేపుతారు. అదేంటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ. మేము ఇంకా అనుకున్నాం ఈ సినిమా హాలు రేపు అంతా అయిపోయిందో ఎప్పుడో తీసేద్దాం అనుకుంటున్నారు. తీయవలసిన అవసరం లేకుండా మనం గట్టిగా అరిస్తే అవన్నీ ఊడి పడతాయేమో అనుకున్నాం. అయ్యో, మన దగ్గర నుంచి అసలు ఓ చిన్న ఆకు కూడా కదలడం లేదు. ఎలా ఉండాలట శబ్దం? రామాయణంలో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలనుకున్నట్ట దశరథ మహారాజు. పౌరులందరినీ పిలిచేట, కూర్చోబెట్టి నా పెద్ద కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాము, మీ అందరి యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగట. వాళ్ళందరూ ఒక్కసారి గొల్లుమని అరిచారట. ఏమని అరిచారట? ఇచ్చామోహి మహాబాహో అన్నట్టు. ఒక్కసారి అయోధ్య ఊగిపోయిందిట. ఆ ఉన్న మండపం ఊగిపోయిందిట. అలా ఉండాలి ఏమండి, ఊగిపోతే వాళ్ళు ఊరుకోరు కదండి అని అనకండి. అంత చక్కగా మనం కీర్తనం చేయాలి. ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఆ నామాన్ని సిగ్గుపడకూడదు ఏమండి, నాలుక మెండుగా ఉండాలి. ఇన్ని చెప్పినా కూడా మన నోట్లోంచి రాకపోతే మనం ఏం చేయగలం? ఇప్పుడు చెప్పండి. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోపాల 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 జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ.
జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.